ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో చాలామంది నా ప్రార్థన నెరవేర్చబడట్లేదు అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అవునా? అయితే ప్రార్థన నెరవేర్చబడకుండా ఉండదు, కానీ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఒక 2-3 కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన కారణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎఫెసీ 5:22. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలు తల్లి, అదేంటి ప్రార్థన ఎందుకు నెరవేర్చబడట్లేదు అది చెప్తా అని భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకోకండి. వేరు ఇక్కడే ఉంది. సో భార్యలు భర్తలకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు కాబట్టి. సంఘానికి యేసుక్రీస్తు ఎలాగో భార్యకు భర్త అలా అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తును ఎంత గౌరవిస్తారో, ఎంత నమ్మకం కలిగి ఉంటారో అదేవిధంగా భర్త పట్ల కూడా కలిగి ఉండాలి. అన్ని విషయాలలో, కొన్ని కాదు అన్ని విషయాలలో భర్తకు లోబడి ఉండాలి. అర్థమైందా? ఇది వాక్యం అంటే. మరి యేసుక్రీస్తుని ఎంత గౌరవిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారో, ఎంత నమ్మకం కలిగి ఉన్నారో అంతే భర్త పట్ల కూడా కలిగి ఉండాలంటే భర్త ఎలా ఉండాలి? క్రీస్తును పోలి ఉండాలి. హల్లెలూయా. అంతే కదా. నీలో క్రీస్తు కనిపించినప్పుడే క్రీస్తులా నిన్ను నమ్ముతుంది, లోబడి ఉంటుంది. మరి క్రీస్తు ప్రేమ మనలో ఉంటుందా? క్రీస్తు ప్రేమస్వరూపి. ఆ ప్రేమ మనలో కనిపిస్తుందా? క్రీస్తు తన భార్య కోసం, అనగా సంఘం కోసం తన ప్రాణం అర్పించాడు. మన భార్యల కోసం మనం మన ప్రాణం అర్పించేంత ప్రేమిస్తున్నామా? క్రీస్తు క్షమించేవాడు. ఎన్నిసార్లు మనం పాపంలో పడిపోయినా ఒక్కసారి దేవా అని ప్రార్థించగానే హక్కున చేర్చుకునే మనస్తత్వం కలిగినవాడు. మనలో అంతటి జాలిగుణం, అంతటి క్షమించే మనసు ఉందా? మరి ఏం చూసి క్రీస్తును గౌరవించినట్లు భర్తను గౌరవించాలి? నేను మీకు ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను. ప్రేమించడం సులువా, లోబడి ఉండటం సులువా? ప్రేమించడమే సులువు. అవును, ప్రేమించడమే సులువు. అవును, లోబడటం అంటే అన్నిటిలో ఓర్చుకోవాలి. దానికంటే ప్రేమించడమే సులువు. కానీ నా దృష్టిలో నేను ప్రేమించడమే కష్టమని అంటున్నాను. ప్రేమించడం అంటే కేవలం ఇష్టపడటమే కాదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ సొంత శరీరము వలె నీ భార్యను ప్రేమించాలి. అది ఎలాంటి సందర్భంలో అయినా సరే. మనం వంట చేసాం, కూరలో కారం ఎక్కువైంది, మనల్ని మనం కొట్టుకుంటామా? పోనీ చిచి నేను దేనికి పనికిరాను, ఒక కూర కూడా చేయలేకపోయానని తిట్టుకుంటామా? లేదు. సరేలే అని సర్ది చెప్పుకొని అదే తింటాము, లేదా బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడమో చేస్తాం. అదే భార్య చేసిన వంట అయితే అంతే సర్ది చెప్పుకోగలమా? సర్ది చెప్పుకోవడాన్ని నీ శరీరం వలె నీ భార్యను చూసుకున్నట్టు. నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నిన్ను నువ్వు ఎంత గౌరవించుకుంటున్నావో నీ భార్యను అంతే ప్రేమించాలి, అంతే గౌరవించాలి. భార్య దగ్గర క్రీస్తులా నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు క్రీస్తులానే నడుచుకోవాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములనై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సామెతలు 31:10లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయని గాని కీడేమీయూ చేయదు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి
ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగక, భార్యను నిందిస్తూ విలువ ఇవ్వకుండా ఒక బానిసలా చూసే ఏ భర్త ప్రార్థన తండ్రి యొద్దకు చేర్చబడదంట. దేవుడేమంటున్నాడు? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. భార్యను కొట్టి లేదా బూతులు మాట్లాడి దేవుని సన్నిధికొచ్చి మొరపెడితే అది దేవుని దగ్గరకు చేరుతుందా? ఒక సహోదరుడితో గొడవ పడితేనే నువ్వు ముందు వెళ్ళి తనతో సమాధానపడు, తర్వాత వచ్చి సమాధాన బలి అర్పించు అని అంటున్నాడు దేవుడు. అలాంటిది భార్యాభర్తల సంబంధాన్ని ఎంతో గొప్పగా చూసే దేవుడు భార్యతో లేదా భర్తతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థన నెరవేర్చబడుతుందా? అభ్యంతరము కలుగుతుంది అని అంటున్నాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునైండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కాబట్టి దేవుడు ఇద్దరికీ బాధ్యతలను ఇచ్చాడు. ఒకరికి లోబడి ఉండాలని, ఒకరికి ప్రేమించాలని. కాబట్టి ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిద్దాం. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేర్చబడేలా ప్రవర్తిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నిజంగా నేను నా భార్య విషయంలో ఎప్పుడూ ప్రేమతో లేను. దేవుడు చెప్పిన విధంగా నేను లేను, కానీ నా భార్య ఉండాలని కోరుకున్నాను. క్రీస్తుని ఎంత గౌరవిస్తున్నారో భర్తను కూడా అంతే గౌరవించాలని అన్నప్పుడు మరి భర్త కూడా క్రీస్తు వలె నడుచుకోవాలి కదా. నేనెప్పుడూ అలా లేను. చిన్నదానికి కూడా కొట్టి ఎన్నో మాట్లాడేవాడిని. అలా అనుకుంటే నేను చేసిన తప్పులకు దేవుడు ఏకంగా నన్ను అగ్నితో కాల్చి చంపాలి. కానీ ఆయన ప్రేమామయుడు. నా కోసం తన ప్రాణం అర్పించేంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను నా భార్య పట్ల అంతే ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఒక స్త్రీ సువార్త ప్రకటించుకోవచ్చా అనేది మాత్రం నాకు క్లారిటీ రాలేదు. సరే, నేను రేపు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను. అయ్యయ్యో, ఇలా మంటలు అంటుకున్నాయేంటి? దేవుడా, ఇప్పుడు నా భర్త చూస్తే నన్ను చంపేస్తాడు. ఏమైంది? ఏంటిదంతా? నన్ను క్షమించండి. ఇది ఆలోచిస్తూ మంటను చూసుకోలేదు. సరే సరే, నువ్వు బయటికి వెళ్ళు, నేను చూసుకుంటాలే. బాగా భయపడిపోయినట్టున్నావు. ఈరోజుటికి ఫుడ్ బయట నుంచి తీసుకొస్తాను. రెస్ట్ తీసుకో, సరేనా? నిజంగానా? మీరేనా ఇలా మాట్లాడుతుంది? హా, నేనే. దేవా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. రండి, ఇలా కూర్చోండి. చెప్పండి, కలవాలని అన్నారు. పాస్టర్ గారు, నిన్న మీ వాక్యం విన్నాక నాలో చాలా మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు నేను ఎలా ఉన్నాను, కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నాను. అయితే మేము ఇంతకు ముందు ఒక చర్చికి వెళ్ళే వాళ్ళం. కానీ అక్కడ పాస్టర్ అమ్మ వాక్యం చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? స్త్రీ వాక్యం చెప్పొచ్చా అసలు? 1 కొరింథీ 14:34లో స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అని. అలాగే 1 తిమోతి 2:12లో స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అని ఉంది. మరి స్త్రీలు వాక్యం ఎలా బోధిస్తున్నారు? సర్వలోకానికి సువార్త ప్రకటించే బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. సంఘాన్ని దేవుడు ఎవరితో పోల్చాడు? ఒక స్త్రీతో పోల్చాడు. అప్పుడు మనకంటే కూడా స్త్రీలకే సువార్త ప్రకటించే రైట్ ఎక్కువ ఉందనే కదా అర్థం. అంతేకాదు, దేవుని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే అధికారం ఉంది. అది అధికారం అనడం కన్నా బాధ్యత అనడం కరెక్ట్. మీరు అన్నారు తిమోతి 2:12లో స్త్రీలు బోధించొద్దని ఉంది కదా అని. అదే తిమోతి 3:11లో అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అని అంటున్నాడు. కొరింథీ సంఘం పాలు తాగే పిల్లల వల్లే ఉన్నారని,
మీరింకా మాంసము తినే బలవంతుల వలె అవ్వాలని ఎన్నోసార్లు పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఇంకా తెలుసుకునే స్టేజ్లోనే ఉన్నారు, క్రమశిక్షణ తెలుసుకునేవారిగానే ఉన్నారు. కాబట్టి పౌలు గారు కొన్ని కట్టడలను నేర్పిస్తున్నారు. కొరింథీ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంటే అటు దేవుని వైపు ఉన్నారు, ఇటు లోకం వైపు ఉంటున్నారు. లోకస్తులు చేసే పనులు చేస్తున్నారు, అలాగే సంఘానికి వచ్చి సంఘంలో బయట ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తున్నారు. అందుకే పౌలు గారు వారికి కొన్ని నిబంధనలు పెడుతున్నాడు, ఇలాగే ఉండాలని. 1 కొరింథీ 15:33లో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను అని అంటున్నాడు. కానీ మిగతా పత్రికలకు వచ్చేసరికి తన బోధన కొంచెం మారింది. అంటే అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బట్టి పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవునిలో అందరూ సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. యేసుక్రీస్తు మరణం నుంచి లేచిన 3వ దినాన మొదటగా సువార్త ప్రకటించింది ఒక స్త్రీయే. ఇలా ఎన్నో విధాలుగా స్త్రీలు దేవుని గూర్చిన గొప్పతనం ఎంతో మందికి తెలియజేస్తున్నారు. కొందరు వాక్యం ద్వారా బోధిస్తున్నారు, కొందరు తమ మంచి నడవడికతో బోధిస్తున్నారు, కొందరైతే ఓర్పు, సహనం, క్షమించే స్వభావం కలిగి దేవుని స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇలా స్త్రీలు వాళ్ళ రకరకాలుగా దేవుని సువార్తను బోధిస్తూనే ఉన్నారు. చాలా బాగా అర్థమైంది పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఎన్ని రోజులు నేనెంత మూర్ఖంగా ఉన్నానో అర్థమవుతుంది. సరే పాస్టర్ గారు, నేను వెళ్ళొస్తానండి. ప్రైజ్ ది లార్డ్ శామ్ గారు, పోయిన వారం రాలేదు. అజ్ఞానంలో ఉన్న నాకు పోయిన వారమే జ్ఞానోదయం అయింది. అంటే దేవుడు మీతో ఏదో మాట్లాడాడని అర్థమవుతుంది. అవును పాస్టర్ గారు,